తెలంగాణలో టీఆర్ఎస్కు తిరుగులేదు. ఇది మొన్నటి వరకు వినిపించిన మాట. బీజేపీ బలపడుతోంది. ఇది ఇప్పుడు వినిపిస్తున్న మాట. మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? రాష్ట్రం ఏర్పడ్డాక ఆ పార్టీ పరిస్థితి రోజురోజుకి దిగజారుతూ వచ్చింది. మరి పట్టాలెక్కించాలంటే పగ్గాలు ఎవరికివ్వాలి? ఇదే ఇప్పుడు హైకమాండ్ ముందున్న సవాల్. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా నిలబడాలంటే పీసీసీని ప్రక్షాళించాల్సిందేనని భావించిన హైకమాండ్ అభిప్రాయాలు సేకరించి ఫైనల్ రిపోర్టు కూడా రెడీ చేసేసుకుంది. కానీ ప్రకటన చేయకుండా ఎందుకు జాప్యం చేస్తోంది? టీపీసీసీ చీఫ్ కమిటీల నియామకంపై అదిగో ఇదిగో అన్నారు. రేపో మాపో ప్రకటన వచ్చేస్తుందన్నారు. కానీ వాయిదాల పర్వం కంటిన్యూ అవుతూనే ఉంది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ క్యాడర్లో ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే సీనియర్ల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న పార్టీ హైకమాండ్ డేరింగ్ అండ్ డాషింగ్ స్టేట్మెంట్ ఇచ్చేందుకు సిద్ధపడట్లేదట. తెలంగాణలో కాంగ్రెస్కు కొత్త బాస్ ఈయనేనంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి టీజర్లనైతే రిలీజ్ చేసింది. కానీ ఫైనల్గా బాస్ ఎవరో తేల్చి చెప్పేందుకు సాహసించలేకపోతోంది. టీపీసీసీ చీఫ్ అండ్ నయా టీంపై ప్రకటన ఎందుకు వాయిదా పడేను అంటే ఎన్నో వాదనలు వినిపిస్తున్నాయి. ఇందులో ఒకటి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ అనారోగ్యమట. అయితే ప్రధాన కారణాలు ఎన్నో ఉన్నాయని అటు హస్తిన కాంగ్రెస్, ఇటు గాంధీభవన్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. పీసీసీ చీఫ్ పై ఇప్పుడే నిర్ణయం తీసుకోవద్దని పలువురు సీనియర్లు పెంచిన ఒత్తిళ్లతోనే నిర్ణయాన్ని హైకమాండ్ ప్రకటించలేదట. త్వరలో నాగార్జున సాగర్ శాసనసభ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు షెడ్యూల్ వెలువడనుండడంతో ఈలోపు నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని సీనియర్లు తెగేసి చెప్పారట. బైపోల్ ప్రక్రియ ముగిసే వరకు బాస్ను ప్రకటించొద్దని సూటిగా సుత్తి లేకుండా తన నిర్ణయాన్ని అధిష్టానం పెద్దలకు చెప్పేశారట జానారెడ్డి. దీంతో కాంగ్రెస్ నేతల అభిప్రాయాన్ని మరోసారి తెలుసుకుని అధినేత్రి సోనియా గాంధీకి నివేదించే పనిలో పడ్డారు మాణిక్కం ఠాగూర్. నాగార్జున సాగర్ జానారెడ్డికి కంచుకోట లాంటిది. 2 సార్లు తప్ప పోటీ చేసిన అన్ని సార్లు నెగ్గిన చరిత్ర ఈ సీనియర్ నేత సొంతం. సాగర్ బైపోల్ బరిలోకి జానారెడ్డి దిగేందుకు సిద్ధపడుతున్నారట. ఈ సమయంలో జానారెడ్డి మాటను పక్కన పెట్టేందుకు హైకమాండ్ సాహసించలేకపోయిందని హస్తిన రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తొందరపడితే చాలా మంది నేతలు పార్టీని వీడి ప్రాంతీయ పార్టీని నెలకొల్పే ప్రమాదం ఉందనే సంకేతాలు హైకమాండ్ను కలవరపరిచాయట. అందుకే పీసీసీ నయా చీఫ్ ఎవరనే ప్రకటనను పెండింగ్లో పెట్టేసిందట. సాగర్ ఉప ఎన్నిక ప్రక్రియ ముగిసే వరకు టీపీసీసీ సారథి ఎవరు, టీంలో ఎవరెవరు ఉంటారు అనేది పెండింగ్లో పడడంతో ఆశావహులు మళ్లీ ప్రయత్నాలు ముమ్మరం చేసేశారట. పీసీసీ చీఫ్ పదవికి జీవన్ రెడ్డి పేరు అనూహ్యంగా తెర మీదకు వచ్చిన సమయంలో అప్పటి వరకు రేస్లో ప్రముఖంగా వినిపించిన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ పదవి కట్టబెట్టనుందనే వాదన వినిపించింది. దీనిపై ఏఐసీసీ కార్యదర్శి మధు యాష్కి ఇతర సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కీలక పదవులు 2 ఒకే సామాజిక వర్గానికి కట్టబెడితే పార్టీ శ్రేణుల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని హెచ్చరించారట. దీంతో పీసీసీ చీఫ్ అండ్ టీం విషయంలో సామాజిక కూర్పును అన్ని రకాలుగా బేరీజు వేసి ప్రకటించే అవకాశం ఉందని ఓ టాక్ వినిపిస్తోంది. పీసీసీ చీఫ్ కమిటీల లిస్టును పరిశీలించిన సోనియా గాంధీ రెడ్డి, బీసీ, ఎస్సీ వర్గాల సమతూకం విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదని చర్చించుకుంటున్నారు. పలు కమిటీల నియామకంలో సీనియర్, జూనియర్ నేతలకు పదవులు కట్టబెట్టడంలోనూ సమతూకాన్ని పాటిస్తారట. ఇటు జీవన్ రెడ్డి పీసీసీ పదవి చేపట్టేందుకు అంతగా ఆసక్తి కనబరచట్లేదని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అటు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ పదవి చేపట్టేందుకు రేవంత్ రెడ్డి అంత సుముఖంగా లేరట. తొలుత ప్రచార కమిటీయే బెటర్ అని అనుకున్నా మనస్సు మాత్రం పీసీసీ అధ్యక్ష పదవిపైనే ఉందట. ఇప్పుడు ఎలానో ప్రకటన వాయిదా పడిన క్రమంలో సాగర్ ఉప ఎన్నిక ముగిసేపాటికి రేవంత్ పేరు వినిపించకపోతుందా అని ఆయన అనుచర నేతలు భావిస్తున్నారట. చూడాలి మరి చివరికి కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. ఫైనల్గా జానారెడ్డి రిక్వెస్ట్తో ప్రకటన పెండింగ్లో పడడంతో కాంగ్రెస్ గెలుపుపై ఆశలు పెంచేసుకుంటోందట క్యాడర్. మంత్రి కొడాలి నాని దూకుడుకు కళ్ళెం వేయడం ఎవరి వల్ల సాధ్యం? విపక్ష నేతలు ఏం మాట్లాడినా నాని ఊరుకోరు, మాటకు మాట అంటారు. దీంతో మరింత రచ్చ షురూ అవుతోంది. అలాంటి మంత్రికి స్వపక్ష నేతలే కళ్ళెం వేస్తున్నారా? మొన్న ఈ మధ్య కావాలనే జర్కిచ్చారా? ఇది శాంపుల్ మాత్రమేనా? మున్ముందు మరిన్ని ఉంటాయా? ఇప్పుడిదే గుడివాడలో హాట్ టాపిక్ అవుతోంది.
పేరుగాంచిన కొడాలి నాని దూకుడుకు కళ్ళెం ఎవరు వేస్తున్నారు? గుడివాడ నియోజకవర్గంలోనే కాదు, కృష్ణా జిల్లాలోనూ ఆ మాటకొస్తే ఏపీ అంతటా చర్చనీయాంశమవుతోంది ఇదే. వైసీపీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు టీడీపీ సర్కార్పై నిప్పులు చెరిగిన కొడాలి నాని ఇప్పటికీ అదే పంథా కొనసాగిస్తున్నారు. అధికార పక్షంలో ఉన్న టీడీపీ నేతల్ని విమర్శించడంలో ఎక్కడా తగ్గలేదు. సరికదా, కొంతకాలంగా చేస్తున్న కామెంట్స్ కాకు పుట్టిస్తున్నాయి. నాని ఏం మాట్లాడినా వివాదాస్పదమే అవుతోంది. తిరుమల నుంచి అమరావతి వరకు ఏ టాపిక్ పై మాట్లాడినా రచ్చవుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇలా ఎవరిపై కామెంట్స్ చేసినా కాంట్రవర్సీ అవుతోంది. వివాదాస్పద వ్యాఖ్యలతోనే మాస్లో ఫాలోయింగ్ పెంచుకుంటున్న వైనమే కొడాలికి ఇబ్బందులు తెచ్చిపెడుతోందట. అధికార పార్టీ వర్గాల్లో ఇప్పుడు ఈ అంశమే చర్చనీయాంశమైంది. ఇటీవల గుడివాడలో పేకాట శిబిరాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు, స్థానిక పోలీసులు చేసిన దాడుల్లో పలువురు అరెస్టు కావటం, లక్షల రూపాయల నగదు, భారీ సంఖ్యలో వాహనాలు సీజ్ చేయటం అగ్గిరాజేసింది. పేకాట శిబిరాలు మంత్రిగారి మెడకు చుట్టుకోవడానికి కారణమూ లేకపోలేదు. డిసెంబర్ నెలాఖరులో జనసేనాని పేకాట స్థావరాలను వైసీపీ నేతలకు ముడిపెడుతూ కామెంట్స్ చేయటం, ఆ వెంటనే గుడివాడ నియోజకవర్గంలో పేకాట రాయిళ్లు పట్టుబడటంతో వివాదం రాజుకుంది. గుడివాడ సెగ్మెంట్లో పేకాట స్థావరాలు మంత్రిగారి కనుసన్నల్లోనే నడుస్తున్నాయని విపక్ష నేతలు ఆరోపించేసరికి మరింత రచ్చ జరిగిపోతోంది. గుడివాడ నియోజకవర్గంలో పేకాట స్థావరాలన్నీ పార్టీ పెద్దల ప్రమేయంతోనే జరుగుతున్నాయని వైసీపీలోనే చర్చ జరుగుతోందట. సీఎం జగన్ ని మినహా పార్టీలో ఎవ్వర్నీ కొడాలి నాని పట్టించుకోవట్లేదని ఫ్యాన్ పార్టీ శ్రేణుల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏ విషయంలో అయినా సరే పార్టీ పెద్దల్ని కానీ, ప్రభుత్వంలోని పెద్దల్ని కానీ సంప్రదించట్లేదని అపవాదులు ఎదుర్కొంటున్నారు కొడాలి నాని. సరిగ్గా ఇదే అంశానికి సంబంధించి నానిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారట పార్టీ పెద్దలు. కొడాలి కేవలం ముఖ్యమంత్రితో మాత్రమే టచ్లో ఉండటం, ఏం మాట్లాడినా వివాదాలకు దారితీస్తుండటంతో ఆయన్ను టార్గెట్ చేస్తూ పార్టీ పెద్దలే ఒక జర్కిచ్చారని వైసీపీ వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయిప్పుడు. దూకుడు వైఖరితో ఇటు పార్టీకి, అటు ప్రభుత్వానికి తెస్తున్న తలనొప్పుల్ని ఇకపై తగ్గించుకునే ఉద్దేశంతోనే ఒక జలకిచ్చారట. ఈ భయంతోనన్నా మంత్రిగారు కాస్త జాగ్రత్త పడతారని, నోరు అదుపులో పెట్టుకుంటారని టాక్ వినిపిస్తోంది. ఇది విపక్షాల నుంచి కాకుండా అధికార పక్షం నుంచే వినిపిస్తుండేసరికి నియోజకవర్గ ప్రజలు సైతం నివ్వెరపోతున్నారట. పనిలో పనిగా ఆ మాత్రం కావాల్సిందిలే అనుకుంటున్నారట. అయితే ప్రభుత్వ పెద్దలు అలాంటిదేమీ లేదని ముక్తాయిస్తున్నారు. దీనికో లాజిక్ చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పేకాట స్థావరాలను టార్గెట్ చేయడంతోనే గుడివాడలోనూ దాడులు జరిగాయని అంటున్నారు. అయినా సరే కొడాలి దూకుడికి కళ్ళెం వేయడానికి ఇది ఉపయోగపడుతుందనే మాట గుడివాడ పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది. తెలంగాణ సాధన కోసం దశాబ్ద కాలం పైగా ఉద్యమించారు. కానీ రాష్ట్రం ఏర్పడ్డాక కొంతమందికి మాత్రమే పదవులు దక్కాయి. మిగిలిన వారు అలానే ఉండిపోయారు. కొంతమంది ప్రాభవం కోల్పోయారు. అలాంటి వారంతా ఇకపై లైమ్లైట్లోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. వారికి పెద్దపీట వేయాలనేది బీజేపీ ఆలోచన. దానికి కౌంటర్గా టీఆర్ఎస్ కూడా అలనాటి మిత్రులను తమ వైపు తిప్పుకునే యత్నం చేస్తోంది. మరి ఉద్యమకారులు ఎటువైపు వెళతారు? ఇప్పుడు ఇదే చర్చనీయాంశమవుతోంది. తెలంగాణ ఉద్యమకారులు కొన్ని రోజులుగా ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు. ఇటు బీజేపీ, టీఆర్ఎస్కు చెందిన కీలక నేతల నుంచి అదే పనిగా ఫోన్లు రావడంతో ఫిదా అయిపోతున్నారు. పోటాపోటీగా సంప్రదింపులు జరుపుతూ పార్టీలో చేర్చుకునేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయట. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలతో ముందుకెళ్తున్న కమలదళం ఉద్యమకారులకు కాషాయ కండువాలు కప్పేందుకు తెగ ట్రై చేస్తోందట. ఇప్పటికే బీజేపీ దూకుడుకు కళ్లెం వేసే పనిలో పడ్డ గులాబీదళం ఆనాటి పాత మిత్రులను తమ వైపు తిప్పుకునేందుకు శత విధాలా ప్రయత్నిస్తోందట. అయితే ఏ పార్టీ తీర్థం తీసుకోవాలో ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసుకోలేక వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారట ఉద్యమకారులు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల తీరును గమనిస్తున్న వారంతా తెలంగాణ ఉద్యమకారులకు మళ్లీ మంచి రోజులు వచ్చినట్లున్నాయని
చర్చించుకుంటున్నారు. ఉద్యమాన్ని భుజస్కంధాలపై మోసిన వీరులను అందలం ఎక్కించేందుకు పార్టీలు పోటీపడి మరీ ముందుకు రావడంతో సంతోషమూ వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్తో కలిసి ఎంతో మంది పనిచేశారు. కొంతమంది అయితే కేసీఆర్కే ఆదర్శంగా నిలిచారు. అయితే రాష్ట్ర సాధనలో కీలక బాధ్యతలు తీసుకుని రాజకీయ పార్టీలకు సలహాలు, సూచనలు చేసిన వారు పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదన్న వాదన ఒకటుంది. తెలంగాణ ఆవిర్భవించాక ఇన్నేళ్ల కాలంలో సీఎం కేసీఆర్ కొంతమందిని కావాలని దూరం పెట్టారనే ఆరోపణలు వినిపించాయి. మరోవైపు కేసీఆర్ అంటేనే మండిపడేవారు ఉన్నారు. ఇలాంటి వారందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తూ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోందట బీజేపీ. ఉద్యమకారుల ఆశయాలను నెరవేర్చే బాధ్యత తీసుకుంటామని భరోసా ఇస్తూ ఇప్పటికే పలువురు ఉద్యమకారులను పార్టీలో చేర్చుకుంది. గతంలో కేసీఆర్తో పనిచేసి ఆ తర్వాత దూరంగా ఉంటున్నవారు, కొంతకాలంగా టీఆర్ఎస్ పై అసంతృప్తిగా ఉంటున్న ఉద్యమకారులు, భవిష్యత్తులో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేయాలనుకుంటున్నవారు, ఇలా అందరినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలకు ఇప్పుడిప్పుడే సానుకూల ఫలితాలు వస్తున్నాయని కమలదళంలో టాక్ వినిపిస్తోంది. కొందరు ఇప్పటికే బీజేపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఉద్యమకారులు చేరే కొద్దీ బీజేపీ మరింత బలోపేతం కానుందని కమలనాథులు భావిస్తున్నారట. బీజేపీ వ్యూహాన్ని, ఆనాటి ఉద్యమకారుల కదలికల్ని గమనిస్తున్న టీఆర్ఎస్ అగ్రనేతలు కూడా ఇదే లైన్లోకి వెళ్లినట్లు ఓ టాక్ వినిపిస్తోంది. టీఆర్ఎస్ ఆవిర్భావంతో ఆ పార్టీతో కలిసి నడిచిన నేతల్లో చాలా మంది కనిపించట్లేదు. ఇప్పుడు అలాంటి వారు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనే దానిపై మొన్న మధ్య వరకు కేసీఆర్ గాని, గులాబీ నేతలు కానీ పట్టించుకున్న దాఖలాలు లేవట. కానీ ఇప్పుడు ఇలాంటి వారందరినీ వెతికి మరీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారట. మనమంతా కలిసి పనిచేస్తేనే బంగారు తెలంగాణ లక్ష్యాన్ని మరింత త్వరగా చేరుకుంటామని చెబుతున్నారట. ఈ విషయంలో నేతల ప్రమేయం లేకుండా స్వయంగా కేసీఆర్, కేటీఆర్ సంప్రదింపులు జరుపుతున్నారని పొలిటికల్ సర్కిళ్లలో ఓ టాక్ వినిపిస్తోంది. స్వయంగా కేసీఆర్, కేటీఆర్ సంప్రదింపులు జరుపుతున్న తరుణంలో ఉద్యమకారులు ఎలా స్పందిస్తారనేది ఆసక్తి కలిగిస్తోంది. కేసీఆర్ నాయకత్వంలో మరోమారు పనిచేసేందుకు సిద్ధపడతారా, టీఆర్ఎస్ లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తారా అనేది అధికార పార్టీలో చర్చనీయాంశమవుతోంది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికను అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీతో పాటు బీజేపీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జనసేనతో కలిసి బరిలోకి దిగుతున్న బీజేపీ హిందుత్వ ఎజెండాతో ప్రచారం హోరెత్తిస్తోంది. కమలనాథుల వ్యాఖ్యలతో రాజకీయ వేడి రాజుకుంది. ఈ టెంపోను ఇలానే కొనసాగిస్తే పోలింగ్ సమయానికి మరింతగా బలపడతామని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతితో తిరుపతి లోక్సభ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నిక రాజకీయ వేడిని రాజుకునేలా చేసింది. ఏపీ అంతటా తిరుపతి బైపోల్ వార్ చర్చనీయాంశమవుతోంది. సిట్టింగ్ స్థానంలో ఘన విజయానికి వైసీపీ సంక్షేమం, అభివృద్ధి మంత్రం జపిస్తోంది. సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళుతోంది ప్రతిపక్ష టీడీపీ. మరో ప్రధాన పార్టీ బీజేపీ జనసేనతో కలిసి ముందుకెళ్తోంది. దాదాపు 2 నెలలుగా పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో విస్తృతంగా పర్యటించిన నేతలు ర్యాలీలు, సభలు, సమావేశాలతో సందడి చేశారు. తెలంగాణలోని దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాదిరి తిరుపతిలో సంచలన వ్యాఖ్యలతో లబ్ధి పొందాలని చూస్తున్నారట కమలనాథులు. ఓట్లు కొల్లగొట్టేందుకు నిరంతరం స్కెచ్లు వేస్తున్నారట. ఎన్నికల ప్రకటన వెలువడకముందే నగరాలు, పట్టణాల్లో పట్టు పెంచుకునేందుకు పక్కా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారట. తిరుపతిలో విజయంపై కేంద్ర బీజేపీ నాయకత్వం కన్నేసిందట. దీంతో రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై ఎప్పటికప్పుడు తీవ్ర ఒత్తిడి పెరుగుతోందట. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల కో ఇన్ఛార్జ్ సునీల్ ధియోదర్తో పాటు పలువురు ప్రముఖులు తిరుపతి నియోజకవర్గంలో సంచలన వ్యాఖ్యలు చేయడంతో కేడర్లో జోష్ నెలకొంటోందట. తెలంగాణ బీజేపీ స్ట్రాటజీనే తిరుపతిలోనూ ఆచరిస్తే సక్సెస్ గ్యారంటీ అని భావిస్తున్న కమలనాథులు వైసీపీ సర్కార్పై మాటల యుద్ధానికి దిగారు. దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసాన్ని నిరసిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో చాప కింద నీరులా స్థానిక బీజేపీ నేతలు ప్రచారం చేసేశారట. ఓవైపు ప్రజా సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తూనే మరోవైపు హిందుత్వ ఎజెండాతో దూసుకుపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అయోధ్యలో రామాలయం నిర్మాణానికి ప్రతి ఇంటి నుంచి ఒక ఇటుకను పంపాలంటూ ప్రచారం చేస్తున్నారట.
భారతదేశానికి మోదీనే శ్రీరామరక్ష అంటూ గోడరాతలు రాయించింది కమలదళం. అటు తిరుపతిలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ వైకుంఠ ఏకాదశికి విద్యుత్ అలంకరణపై అన్యమత ప్రచారం జరిగిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు తెరతీశాయి బీజేపీ శ్రేణులు. ఇంతలో రామతీర్థం ఘటనను అందిపుచ్చుకొని హైలైట్ చేస్తూ హిందుత్వ సెంటిమెంట్ రాజేశాయి. అటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా వైసీపీని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ దూకుడు ఎలా ఉండనుందో కేడర్కు స్పష్టత వచ్చేసిందట. త్వరలో సంజయ్తో పాటు పలువురు తెలంగాణ బీజేపీ నేతలు తిరుపతిలో ప్రచారానికి రానుండడం పార్టీకి కలిసి రానుందని కాషాయనాథులు ధీమాగా ఉన్నారట. ఇటు ఏపీ అటు తెలంగాణ బీజేపీ అగ్రనేతలకు తోడు జాతీయ నేతలు రంగంలోకి దిగనుండడంతో తిరుపతిలో మరింతగా బైపోల్ హీట్ రాజుకోనుంది. ఆర్ఎస్ఎస్, విహెచ్పీ, బజరంగ్ దళ్ కార్యకర్తలు బీజేపీకి కొండంత అండగా నిలిచే యత్నం చేస్తున్నారట. చూడాలి మరి మున్ముందు రోజుల్లో ఇంకెంతగా ప్రచారం హీట్ ఎక్కనుందో. మరిన్ని ఆసక్తికరమైన కథనాలతో పొలిటికల్ పంచ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.